తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ సీరియల్ స్టార్మాలో మధ్యాహ్నం 3 గంటలకి ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సీరియల్లో భావన లాస్య, దీపా జగదీష్, ఆర్యన్ ధీర్ కుమార్, గౌరవ్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సీరియల్లో మళ్ళీ కనిపించకుండా పోయినట్లు కథ మలుపు తిప్పారు. అలాగే మరో చోట మళ్ళీ పోలికలతో ఉన్న మరో అమ్మాయిని కథలో ప్రవేశపెట్టారు. ఆరాధ్య అనే అనాథాశ్రమానికి హెడ్గా మళ్ళీ పోలికలతో ఉన్న ఆరాధ్యను కథలో ప్రవేశపెట్టారు. ఇక రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది? ప్రస్తుతం భావన లాస్య ఈ సీరియల్లో డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారు. గతంలో కుంకుమ పువ్వు సీరియల్లో అంజలిని ద్విపాత్రాభినయంలో చూపించినట్లు, అంజలిగా లక్ష్మిగా చూపించినట్లు, ఇక్కడ మళ్ళీ సీరియల్లో కూడా ఇప్పుడు మల్లిగా ఆరాధ్యగా భావన లాస్యని చూపించబోతున్నట్లు తెలుస్తోంది. కుంకుమ పువ్వు సీరియల్ అలాగే మళ్ళీ సీరియల్ రెండు అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళవే కాబట్టి అదే కాన్సెప్ట్ తోనే ఇప్పుడు మళ్ళీ సీరియల్ ని కూడా మలుపు తిప్పినట్లు తెలుస్తోంది. బహుశా ఆరాధ్యని చనిపోతే ఆ క్యారెక్టర్ లోకి ఇప్పుడు మళ్ళీ వెళ్తుందేమో, మరి చూడాలి. కుంకుమ పువ్వు సీరియల్ 3 గంటల స్లాట్ కి షిఫ్ట్ అయ్యాక అంజలిని ద్విపాత్రాభినయంలో చూపించినట్లు ఇప్పుడు మళ్ళీ సీరియల్లో కూడా మల్లిని ద్విపాత్రాభినయంలో మలుపు తిప్పబోతున్నారు. అంటే మళ్ళీ సీరియల్ ఇప్పుడప్పుడే ఎండ్ కాదని క్లియర్ గా చెప్పవచ్చు. సరికొత్త కథా కథనాలతో మళ్ళీ సీరియల్ మరో మలుపు తిరగబోతోంది. మరి మళ్ళీ సీరియల్లో భావన లాస్య ద్విపాత్రాభినయంలో రావడం మీకెలా అనిపిస్తోంది? కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.